వందనాలండి. ఈరోజు 2వ తేదీ మార్చ్. మరి నులివెచ్చని క్రైస్తవ్యము అనే సంగతి ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ మధ్యలో ప్రతి సంఘంలో కూడా నిలువెచ్చని క్రైస్తవ్యం ఎక్కువ అవుతా ఉంది. పేరుకు క్రైస్తవులు కానీ నిజంగా క్రైస్తవులుగా లేరు. ప్రకటన 3:16లో అలాంటి వారికి దేవుడిచ్చే హెచ్చరిక చూద్దాం. చూడండి, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అబ్బా, ఎంత భయంకరమైన హెచ్చరిక కదండి. మనం ఎంతసేపు దేవుడు ప్రేమమయుడు అని ఆయన ప్రేమను మాత్రమే గుర్తు చేసుకుంటున్నాం, కానీ ఆయన ఉగ్రతను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆయన కోపం రగిలించకుండా రగిలిస్తే మనం బతకలేం. ఆయన కోపం రగిలింప చేయకుండా ఉండుటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయనకు విధేయత చూపించుకుంటే ఆయన ఉగ్రత తప్పించుకోలేం, వస్తే భరించలేం కూడా. ఈనాడు ఈ నిలువెచ్చని క్రైస్తవ్యము మన సంఘాలన్నింటిలో కనపడుతున్నది. వీరిని నడిమివారు, నడుమధ్యలో ఉన్నవారు అని అంటారేమో. ఐగుప్తుకు కనానుకు నడుమ ఉన్నారు. శుభ శుక్రవారము పునరుద్ధానాలకు నడుము ఉండేవారు. ఐగుప్తు పాపానికి బానిసగా ఉండుట, కానాను దేవుని రాజ్యానికి సంకేతంగా ఉన్నాయి. అంటే వీళ్ళు దేవుని రాజ్యానికి ఐగుప్తు బానిసత్వానికి మధ్యలో ఉన్నారు. వీరు సిలువయందు విశ్వాసం ఉంచుతారు, కానీ పునరుద్ధాన శక్తిలోని మహిమను అనుభవించలేకున్నారు. క్రైస్తవులు అనేకులు సంఘంలోనే పెరుగుతూ ఉంటారు, కానీ క్రీస్తులో ఎదుగుటలేదు. వారికి స్తుతి పాటలు పాడటం బాగా తెలుసు, కానీ వారికి స్తుతించే దేవుని గొప్పతనం తెలియదు. ఇదే నిలువెచ్చని క్రైస్తవ్యానికి సరైన నిర్వచనం. వీరిలో చాలామంది కేవలం క్రిస్మస్, ఈస్టర్కు మాత్రమే చర్చిలకు వెళ్తూ ఉంటారు. వీళ్ళని CEO అనొచ్చు, క్రిస్మస్ ఈస్టర్ ఓన్లీ అని. క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించిన కారణాన వారు క్రైస్తవులని పిలువబడుతున్నారు, కానీ తిరిగి జన్మించిన అనుభవం వాళ్ళకి లేదు. దేవుని మహింపరచడానికే మనం ఈ లోకంలో ఉన్నామనే సంగతి వారికి జ్ఞాపకం ఉండదు. ఆయన పేరు పెట్టుకొని జీవిస్తూ ఆయన నామాన్ని కించపరుస్తూ ఉన్నారు. మనం అసలు ఎందుకు సృష్టించబడ్డాము అంటే ఆయన మహిమార్థమే అని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 43:7-21లో మనం చూస్తే ఆ వచనాలు చక్కగా మనకు విశదీకరిస్తున్నాయి. ఆయనను మహింపరుస్తూ గణపరచాల్సి ఉంది. నిలువెచ్చని తనము వాంతి చేసుకునేట్లుగా ఉంటుంది కాబట్టి కడుపులో తిప్పేస్తుంది నిలువెచ్చగా ఉంటే. మరి దేవుడే స్వయంగా ఉమ్మివేస్తాను అంటున్నాడు. దేవుని సన్నిధి అనుభవించే ధన్యత కానీ ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండుట లాంటివి వారి జీవితంలో ఉండవు. అంతేకాకుండా అతి ముఖ్యమైన రక్షణ అనే ఉచిత వరం పొందలేక నిత్యాగ్నికి పోతారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మేము చర్చికి పోయే వాళ్ళందరూ మాకు రక్షణ ఉంది అని అనుకుంటున్నారు, కానీ చాలామందికి రక్షణ లేదండి. దయచేసి గుర్తించండి. మనము రక్షణ నిశ్చయితలోకి వస్తే కానీ మనకు అటువంటి నిశ్చయిత మనకు రావాలి అంటే, నిజమైన రక్షణ అంటే సంపూర్ణంగా మనం మారిపోవాలి. అది మనం గుర్తుంచుకోవాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయమేడ నిలువెచ్చనితనం నుంచి మీలో ఎక్కువగా దగ్గరగా ఉండేది మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.